హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఈరోజు చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫెస్టివల్ టైంలో తయారు చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని కాజులు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసి ఒకసారి ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత సేమ్ ఇదే ప్యాన్లోకి నేను 1 కప్పు దాకా ఉప్మా రవ్వ కానీ లేకపోతే బొంబాయి రవ్వ అంటారు, అదైనా కానీ లేకపోతే సెమియా అని కూడా అంటారు. సో ఆ విధంగా 1 కప్పు దాకా రవ్వను తీసేసుకొని ఇది బాగా రోస్ట్ చేయేలాగా చూసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా పడుతుంది. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల దాకా వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడే మనం రోస్ట్ చేసిన రవ్వని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జరుపుకోవాలి అండ్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. చూసారు కదా, ఇలా ఉండలన్నీ పోయేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. మీ దగ్గర మిక్సర్ ఉంటే మిక్సర్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం రవ్వ అనేది ఉడుకుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ తక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే 3/4 దాకా అయినా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసి రవ్వ కూడా అలాగే షుగర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అండ్ షుగర్ కూడా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే నేను ఇందులోకి ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి అలాగే కలర్ కూడా బాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా గీని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల కేసరికి మరింత టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ని కూడా ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. కేసర్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి నేను ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి నేను సర్వ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో రవ్వ కేసరి అనేది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.